కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వర్గీయ భారతదేశ ఉప ప్రధాని భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తొడా కచ్పి ఆడిటోరియంలో ఘనంగా జయంత్యోత్సవాలు నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంత్యోత్సవ సభకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, పుష్ప చౌదరి, పృథ్వీ, జల్లి మధుసూదన్, వరప్రసాద్, ముని సుబ్రహ్మణ్యంలతో పాటు ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఎస్వీయూ వైస్ ఛాన్సలర్లు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి అనే కార్యక్రమం పెట్టి ఎస్టీ యానాది పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జరుగుండేది కాదు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ, దయచేసి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఏవైనా సరే తప్పులు కానీ ఏదైనా లోటుపాట్లు ఉంటే సర్దార్ వల్లభాయ్ని కాకుండా, పటేల్ని కాకుండా ఇప్పుడున్న మన నాయకులను కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన ప్రదీప్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపయోగించి అవసరమైతే పోలీసు చర్య, సైనిక చర్య చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడకుండా అప్పటి నిజాం రజాకారుల నవాబుగా ఉన్నటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భరతమాత ఒడిలో చేర్చినటువంటి ఘనత సర్దారు ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారిది. సాధారణమైన నిరుపేద కుటుంబంలో జన్మించేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 అక్టోబర్ 31 గుజరాత్ లోని సంసద్ యొక్క గ్రామంలో జన్మించిన వారి తండ్రి కూడా 1857 సిపాయి తిరుగుబాటులో ఉద్యమంలో పాల్గొన్నటువంటి దేశభక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి పటేల్ గారు చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీ, ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. మరి స్వాతంత్రం సిద్ధించిందనేటువంటి సంతోషం ఒక పక్క, మతం పేరుతో విడిపోయినటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి సరిహద్దు ఉగ్రవాదం కుట్రను ఒక పక్క, ఈ దేశంలో విలీనం కామని చెప్పి ముందుకేస్తూ విదేశాలతో సత్సంబంధాలు కలిగి ఈ దేశాన్ని కుంపటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి అప్పటి మత మౌఢ్యులు ఒక పక్క, వీటన్నిటినీ తోసిరాజుని అప్పటి తొలి ఉప ప్రధానమంత్రిగా, తొలి హోం మంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారు ఈ దేశాన్ని కలిపి ఉంచాలన్నటువంటి ఒక సంకల్పం తీసుకొని కలిపి ఉంచి మనందరికీ బహుమతిగా ఇచ్చినటువంటి ఈ దేశం ఇవాళ పటేల్ గారి యొక్క శ్రమ సంకల్పకారంగా లభించిందని, ఒకవేళ పటేల్ గారే ఆ రకమైనటువంటి త్యాగము, ధైర్యము, పోరాటము, సైనిక చర్య చేపట్టకుండా ఉంటే ఈ దేశం ఎలా ఉండేదో ఊహకు కూడా అందదు. విడిపోయి మనలో మనం కలహించుకుంటూ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కలహించుకునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ దేశం నెట్టబడి ఉండేది. ఈ కార్యక్రమానికి ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఇందాక మన చాలా మంది పెద్దలు కూడా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో ఎలా పోరాటం చేశారో, అదేవిధంగా దేశ స్వతంత్రం కోసం దాదాపు 500 సంస్థానాలను ఒకటి చేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనేసి పేరు తెచ్చుకోవడం కూడా గొప్ప మనిషి. అటువంటి ఉక్కు సంకల్పము కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆశయాల్ని మనం అందరం కూడా తీసుకుంటూ దృఢ సంకల్పంతో ఏ ఒక్క పని చేసినా అది మనకు కంటే దేశానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి కూడా మనమందరం కూడా ఆలోచించాలి. ఈరోజు చూస్తున్న మన దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎప్పటి నుంచో దాదాపు మన పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. మనకు మొన్నగా ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి ఎలా చేశారు, మన రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, యావత్ ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి చూపనే విధంగా మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి మనల్ని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ స్థావరాలని కూల్చివేసిన
దృఢ సంకల్పం కలిగిన నాయకుడు మన ప్రధానమంత్రి అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవశాలి, దూరపు ఆలోచనలతో మన రాష్ట్రానికి దశ దిశలు అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఒక ముందు చూపు ఆశయాలతో మన ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఒప్పించి మన రాష్ట్ర మాతాకి భారత్ మాతాకి కచ్చపి స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఇది ఇంకా ఈ సౌండ్ సరిపోదు. విద్యార్థులు అంటే దేశ నిర్మాణంలో మనందరం రేపు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించేవాళ్ళు. కాబట్టి మన గొంతు చాలా కీలకమైంది. కాబట్టి ఇంకో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాభ్యే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకి, విద్యార్థులకు, ఈ రోజున కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కొన్ని విషయాలని పటేళ్లతో పాటు కొన్ని దేశానికి సంబంధించిన విషయాలను మీ ముందు ప్రస్తావిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మంచి పేరున్న లాయర్, మంచి వాగ్దాటి. ఒక కేసుని తీసుకున్నారంటే ఆ కేసుని గెలిపిస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా పటేల్ మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఒక కేసు కోర్టులో సీరియస్ గా డిస్కషన్, చర్చ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. పటేల్ గారు వాదిస్తున్నారు. కోర్టు మధ్యలోకి ఒక అతను, మీకు తంతి వచ్చింది, మీకు ఆ రోజున తంతి అంటే పోస్ట్, అది ఒక మెసేజ్ వచ్చింది, టెలిగ్రామ్ టైప్ అని తీసుకొచ్చి ఒక పేపర్ ముక్కని సర్దార్ పటేల్ గారికి ఇచ్చారు. పటేల్ ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత జేబులో పెట్టుకొని కేసు అంతా, ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాడు. పక్కనున్న వాళ్ళు అడిగారు, ఏంటండి నీకు టెలిగ్రామ్ వచ్చిందంటే, నా భార్య చనిపోయినట్టు నాకు ఇంటికాంచి కబురు వచ్చిందని చెప్పారు. భార్య చనిపోయిందని వచ్చిన తర్వాత ఎలాంటి శరీరంలో స్పందన, మార్పు లేకుండా ఒక తీసుకున్న కేసుని ఏ విధంగా గెలిపించాలని ఒక దృఢ సంకల్పం ఏదైతుందో, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో కనపడుతుంది. నేను శ్రీకాకుళంకి చెందినా సరే, నాకు హైదరాబాద్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. సో హైదరాబాద్ దేశం తాలూకా నడిబొడ్డులో ఉంది. అండ్ హైదరాబాదే కనుక సపరేట్గా ఉంటే ఈ పాటికి ఎలా ఉండేదో దేశం చూడండి. అండ్ 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. హైదరాబాద్ ఫార్మా హబ్ అండ్ డిఫెన్స్ హబ్. మనం మాట్లాడుతున్న ఆపరేషన్ సింధూర్లో మెజారిటీ ఆఫ్ ద మిసైల్స్ మనం యూజ్ చేసి ప్రెసిషన్ టార్గెట్ చేసి, ఈవెన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకా ఎక్కడైతే ఒక అండర్ గ్రౌండ్లో ఒక కింద పెట్టారో, అది ఎగ్జిట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ప్రిసైజ్గా మనం టార్గెట్ చేసి వేసి షోడ్. అప్పుడే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, వీడు ప్రిసైజ్గా మొదలు చివరిలో ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర వేసాడంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్సైడ్ వాళ్ళ ఆర్మ్స్ అంతా. సో ఇది తెలిసిన వెంటనే వాడు కాళ్ళబేరానికి వచ్చి, ది పాయింట్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఈజ్ దట్ ఆ మిసైల్స్ అన్ని మనం కొనుక్కున్న కాదు, బ్రహ్మోస్ అన్న మిసైల్స్ అవి హైదరాబాద్లో తయారయ్యాయి. అండ్ ఈరోజు మనం 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ఈ మిసైల్స్. అవన్నీ ఇప్పుడు మనకే తయారు చేసుకుని ప్రపంచంలో అడ్వాన్స్డ్ మిసైల్స్, అల్ట్రాసోనిక్ మిసైల్స్ ఉన్నవి, అవన్నీ మన దేశంలో కూడా తయారు చేసి ఇంకా అడ్వాన్స్గా చేసుకుని, ఇప్పుడైతే మనం మీరు ఈ మధ్య న్యూస్లో చూస్తుంటారు, 1000 కోట్ల ఎక్స్పోర్ట్ చేయగలిసిన మిసైల్స్ని మనం చేసి పంపించే, అమ్ముకునే వీలుకి వచ్చామంటే
స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, మధుకర్జీ గారికి, సామంత్ శ్రీనివాస్ గారికి, కోలానంద్ గారికి, దయాకర్ గారికి, శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ గారికి, వేదిక నడిచింది పెద్దలకి, నా ముందు కనపడుతున్నటువంటి భారతదేశ భవిష్యత్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఫ్రెండ్స్, ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం మీ అందరికీ తెలుసు విదేశీయుల చేతుల్లో పరిపాలించబడింది. కానీ 1947 తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఆంతరింగిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంస్థానాలు అంటారు, ఈ సంస్థలన్నింటినీ ఒకే ఒకడు, మామూలుగా ఈ మధ్య మీ అందరూ సినిమా చూస్తారు ఒక్కడే అని, ఒకే ఒకడు ఈ సంస్థలన్నింటినీ ఏకగ్రీవంగా ఒకే ఒకడు దాన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు సామంత్ శ్రీనివాస్ గారు, సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది. ఉక్కు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరు దేనికి లొంగదు, ఎక్కడ బెండి కూడా కాదు. అలాంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ దేశంలో యువత, ముఖ్యంగా ముందుగా ప్రధాన వ్యక్తి చెప్పారు ఈ నేపాల్ గురించి. నేపాల్ నుండి యూత్ అంటారు, చిన్న పిల్లలు అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుండి